ఒకప్పుడు ఒంటరితనం అంటే డిప్రెషన్కు దారితీసే పరిస్థితి అనేవారు డాక్టర్స్. కానీ నగర జీవితం మారుతున్న కొద్దీ ఆ నిర్వచనమే చేంజ్ అయింది. రోజురోజుకు పెరుగుతున్న పోటీ, పనిభారం, సంబంధాల్లో ఇబ్బందులతో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు మెజారిటీ ప్రజలు. ఎవరి ఆదేశాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నచ్చిన సమయంలో పనిచేయటం లాంటి వాటితో ఒంటరితనమే మంచిదంటున్నారు నగరవాసులు. ఒంటరిగా ఉండటంతో వ్యక్తిగత ఆలోచనలకు స్పష్టత వస్తుందని, మనల్ని మనమే అర్థం చేసుకునే అవకాశం ఉందంటున్నారు నగర ప్రజలు. ఎవరితో పోల్చుకోకుండా జీవించడం, అంచనాలు లేకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు స్వేచ్ఛగా ఉండొచ్చంటున్నారు. ఒంటరితనాన్ని బలహీనతగా కాకుండా బలంగా మార్చుకోవచ్చంటున్నారు సిటీ జనం. ప్రతి సమస్యను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ప్రజలు. నిశ్శబ్దంలో ఉండటం, మనల్ని మనమే వినటం, మన లోపల శబ్దాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఒంటరిగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కెరీర్ పై దృష్టి పెట్టడం, ఫిట్నెస్, మెడిటేషన్, పుస్తకాలు చదవటం వంటి వాటికి సమయం కేటాయించడం, ఇవన్నీ సోలో లైఫ్ లో సాధ్యమవుతాయంటున్నారు పబ్లిక్. అందరితో కాకుండా అంత సెల్ఫ్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏ టెన్షన్ ఏది అవసరం లేదు. మన ఎంజాయ్మెంట్ మనతోనే. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా సెల్ఫ్గా వెళ్ళాలనుకుంటున్నాము. మూవీస్ అయినా ఓటీటీస్ ఉన్నాయి, ఇంట్లో కూర్చొని చూడడం బెటర్. బయటికి వెళ్ళాలనుకున్నా అట్లా సింగిల్గా వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు ఉండి, నలుగురితో కాకుండా సెల్ఫ్గా ఉండడం ఇష్టపడుతున్నాం. ఇవాళ రేపు ఎట్లా అంటే పంచుకుంటే పోతుందని పాత కాన్సెప్ట్. ఇప్పుడు సెల్ఫ్గా రిలాక్స్ అవ్వడము, వేరే టెన్షన్స్ వద్దు అన్నట్టు ఉంటున్నాము. ఎందుకంటే బయట టెన్షన్స్ వాళ్ళతో వీళ్ళతో కాకుండా మోసపోవడం ఎందుకు, వేరే వాళ్ళని నమ్మడం ఎందుకు, మనది మనం చూసుకుంటే అయిపోతుంది అన్నట్టు. విహారయాత్రకు సింగిల్ గా వెళ్లడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మనసుకు నచ్చిన ప్రదేశాలను చూస్తున్నారు. సోలో ట్రిప్లు చేస్తున్నారు. దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారు. సినిమా హాళ్లకు వెళ్లకుండా ఇంట్లో ఉండి ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు ప్రజలు. ఈ మధ్యన ప్రజలందరూ చాలా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. చూస్తే వాళ్ళకి సోషల్ మీడియాలో వందల మంది ఫాలోవర్లు, వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ టైంకి ఆదుకోవడానికి, మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం. ఈ మధ్యన యువత కానీ పెద్ద మనుషులు కానీ ఒంటరితనం కోరుకుంటున్నారు. ఒంటరితనం వల్ల గిట్ట చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు మెడిటేషన్ చేసి సరిగ్గా ఆలోచించడం వల్ల వాళ్ళకి మైండ్ క్లారిటీ, వాళ్ళు ఇంకోటి బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఫేక్ ప్రామిస్లు ఎక్కువ అయిపోయినాయి. అవిటి వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు తప్పుదోవ పట్టడం, డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మనుషుల మీద విరక్తి పుట్టి వాళ్ళ మాట మీద విలువ లేకుండా పోతుంది. ఈరోజు రేపట్లో ఎటువంటి ఏజ్ గ్రూప్స్ లేకుండా, ఎటువంటి ప్రొఫెషన్ లేకుండా వాళ్ళు ఒంటరితనంగా ఉండి, ఇండిపెండెంట్గా ఉండి, వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకొని, వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సోలో లైఫ్ అంటే సమాజాన్ని, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం కాదని, వ్యతిరేకతను వదిలేయడమే అంటున్నారు నగర ప్రజలు. నచ్చినట్లు బతకడం, నచ్చిన పని చేయడంలోనే సంతోషం ఉందంటున్నారు.